దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. 1 సమూయేలు 1:10. ప్రియా కల్వరి సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిగిరిలో మన కొరకు తన ప్రాణాలే ప్రాణంగా పెట్టిన మహామహుడైన దేవదేవుని బిడ్డలారా, ఆయన కార్చిన విలువైన అమూల్యమైన రక్తం చేత మనందరికీ జయవిజయం కలుగుతుంది. మరి కల్వరి అభిషేకం, కల్వరి క్రియ, కల్వరి మేలు, కల్వరి ఆత్మాభిషేకం మనం పొందటానికి కల్వరిగిరిలో మన కొరకే మరి రక్తం చిందించిన ఆ విలువైన అమూల్యమైన రక్తం కిందకి మనం వచ్చి ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు అద్భుతమైన ప్రతిఫలాలు మనం పొందగలదు. అక్కర్లను తీర్చడానికి ఉపవాసం ఎంతో విలువైనది. మీ అక్కర్లను తీర్చువాడు ప్రభు. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీ అన్ని విషయంలోనూ వర్ధిల్లుచుచు సౌఖ్యముగా ఉండవల్లని ఆయన కోరుచున్నాడు. ప్రేమగల పరమ తండ్రిగా మనను ఆశీర్వదిస్తున్న మహాదేవుడైన ఆ దేవదేవునికి మహాకృపను, కనికరమును, ఆదరణ మనం పొందటానికి ఉపవాసం అత్యంత విలువైనది. ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి, ఉపవాసం ఉండి మనం కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు మనకి జయమి అనుగ్రహించగల గొప్ప దేవుడే. కొన్ని సమయంలో మన అక్కర్లు తీర్చబడకుండా ప్రార్థనలో ఆటంకులు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా ఆటంకములను తొలగించండి, మీ అక్కర్లను పొందుకొనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి అక్కర తీర్చగల గొప్ప దేవుడు ఆయన మాత్రమే. అన్నాకు సంతానం లేదు, ఎన్నోసార్లు అలవాటు ప్రకారంగా ప్రార్థించి ఉండవచ్చు. ఫలితం ఏమాత్రం లేదు, ఎంత మాత్రము కూడా లేదుగాక లేదు. కాబట్టి ఆమె ఉపవాసం ఉండి విజ్ఞాపన చేయుటకు తీర్మానించుకుంది. దేవదేవునికి విధేయతో, పశ్చాత్తాపంతో, ప్రలాపంతో కన్నీరు కార్చుచు ఆ దేవాది దేవునితోటి తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆత్మకార్యం చేయటానికి ఆయన సిద్ధపడుచున్నాడు. ఆమె భోజనం చేయక ఏడ్చుచున్నది. ఆమెకు మనోవిచారం కలిగింది. ప్రభు సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా దుఃఖాక్రాంతులై బహుగా ఏడ్చినని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, ప్రభు ఆ ఉపవాస ప్రార్థన వెంటనే ఆలకించాడు. ఆశీర్వదించబడిన సమూయేలును అనుగ్రహించటే కాక మరో 5 బిడ్డలను ప్రసాదించిన మహాప్రియ జగత్రక్షుడు, మహోన్నతుడు, అద్వితీయ సత్య స్వరూపుడు మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి కల్వరి రక్త ప్రోక్షణ, విమోచన, విడుదల ఈ గొప్ప దినాల్లో కల్వరి అభిషేకం, కల్వరి క్రియ, కల్వరి మేలు, కల్వరి ఆదరణ, కల్వరి సంరక్షణ మీరు పొందటానికి దేవదేవుని వైపు తేరు చూడండి. దేవుని బిడ్డలారా, చాలా కాలం నుండి ఆగిపోయిన కార్యముల కొరకు ఉపవాసంతో ప్రార్థన చేయండి. మీ బిడ్డల వివాహము ఆటంకమవుతుందా? మీకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు వచ్చట్లేదా? భార్య భర్తలు విడిపోయి జీవించుచున్నారా? ఉపవాసం ఉండి గోజాడి ప్రార్థించండి. ఉపవాస ప్రార్థన కార్యములను త్వరపెట్టి మీకు జయం తెచ్చిన నేను జయముగల దేవుడి పేట తెలియపరుస్తున్నాను. ఉపవాస ప్రార్థన మీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యకర, మేలైన, ఘనమైన, సుందరమైన ప్రతి కార్యం జరిగించును. దేవదేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి, ఆ ఘనమైన నామాన్ని బట్టి మీరందరూ కూడా మీ 2 చేతులు ప్రభుతో ఎత్తి మీ కుటుంబ సమస్య పరిష్కారానికి, మీ అక్కర తీర్చబడటానికి ఇప్పుడే ఉపవాసం చేసు ప్రభుని ఆరాధించండి. ఉపవాసం చేసు దైవ చిత్తం కొరకు కనిపెట్టండి. ఉపవాసం చేసు సేవకుల కొరకు మీరు ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, ఉపవాసం చేయొచ్చు అన్ని విధాల మీ అవసరాల కొరకు, అక్కల కొరకు దేవాదేవుడికి ప్రార్థించండి. ఉపవాసం ద్వారా శరీరం నల్లగొట్టబడుచున్నది గనక కైన ఉపవాసం ద్వారా ఆత్మ బలపడుచున్నది. కైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే జయముగల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనసిప్పి ప్రార్థించండి. ప్రతిఫలం పొంది సాక్షులుగా నిలవండి. దేవదేవుని యొక్క సర్వోన్నతమైన కృప మిమ్మల్ని కమ్ముకునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వకృపామయుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మేమందరము కూడా ఏకముగా కూడి ప్రార్థిస్తున్నాం నాయమూర్తి. ఇదిగో మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డల పట్ల మీ కృప, మీ కాపుదల, మీ కనికర, మీ ఆదరణ దయచేయండి. అందరి మీద మీ కృపాకిరణాలు ఉదింపచేయండి. లోటుపాట్లన్నీ సవరించండి, అక్కర్లన్నీ తీర్చండి. దేవా, కన్నీరు మున్నీరు చేసుకుని బిడ్డలు కుమిలిపోతున్న బిడ్డల జీవితాల్లో అద్భుతమైన మీ కార్యం జరిగించి అక్కర తీర్చగల గొప్ప దేవుడు నీవే నాయనా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సాధ్యం, అన్నీ సాధ్యం
కార్యం సమస్తం మీకు సాధ్యము గనక మీ ఆత్మకార్యం, అద్భుతమైన కార్యం, మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం బిడ్డల వల్ల జరిగించి మీ మేలుతో, మీ వెలుగుతో, జయంతో బిడ్డలు నింపి బలపర సంధించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామమున ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి సాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.